అద్భుతమైన పాత్రలు నా చేత చేయించిన నా శ్రేయోభిలాషులు రామకృష్ణ గారు, భానుమతి గారులకు బాధ కలిగించే సందర్భం వచ్చింది. అది నేను కొంతకాలం విశ్రాంతికని కాశ్మీర్ వెళ్ళాను. అక్కడ ఉండగా నాకు 2 లేఖలు వచ్చాయి. ఒకటి రామకృష్ణ గారు, ఇంకొకటి ఆదినారాయణరావు గారు రాశారు. కాళ్ళకూరి నారాయణరావు గారి చింతామణి నాటకం బాగా ప్రసిద్ధి పొందిన నాటకం. అది సినిమాగా తీయాలని ఉద్దేశిస్తున్నాం, నువ్వు బెల్వమంగళుడిగా పాత్ర వెయ్యాలి అంటూ రామకృష్ణ గారు రాశారు. ఒక్కసారి దిగ్గుమనిపోయాను. చింతామణి లాంటి పాత్రను భానుమతి గారు ధరించడమా, నేను బెల్వమంగళుడా, ఈ 2 అంశాలు నాకు నచ్చలేదు. లైలా మజ్ను, విప్రనారాయణ లాంటి చిత్రాలు అందించిన భరణి సంస్థ ఈ సినిమా తీస్తే ఏం బాగుంటుంది? భవానీ శంకరుడు, సుబ్బిశెట్టి, బెల్వమంగళుడు లాంటి పాత్రల మధ్య తిరిగే చింతామణి పాత్ర చెయ్యాలని భానుమతి గారికి ఎందుకు అనిపించిందో ఏమైనా గట్టి మనసు చేసుకుని నా అభిప్రాయం రాశాను. అసలు ఆ సినిమానే మానుకోండి అని కూడా రాశాను. ఎంతో ఆవేదనతో, బాధతో రాసిన లేఖ అది. నా శ్రేయాభిలాషులు మాట కాదన్నందుకు నేనెంతో నొచ్చుకోవాలో అంతగానూ నొచ్చుకుంటూ రాశాను. అలాగే ఆదినారాయణరావు గారు శకుంతల తీద్దాం అనుకుంటున్నాం, మీరు దుష్యంతుడు వెయ్యాలి అని రాశారు. ఈ 2 సంస్థలకి నేను అత్యంత ఆత్మీయుణ్ణి. అందరూ నన్ను ప్రోత్సహించిన వారే, కానీ ఇప్పుడు వారి అభిప్రాయంతో వ్యతిరేకించవలసి వచ్చింది. శకుంతల ఒక క్లాసిక్. అంజలీదేవి గారు ఇప్పుడు ఆ పాత్ర చేస్తే బాగుండదేమో, నేను మాత్రం దుష్యంత మహారాజుకి పనికిరాను కాబట్టి వెయ్యలేను. మీరు తీయాలని నిర్ణయించుకుంటే అది సాహసమే అవుతుంది. ఆ పైన మీ ఇష్టం. తీస్తాం అని నిర్ణయించుకుంటే మాత్రం నేను దుష్యంతుడికి సరిపోను కాబట్టి వెయ్యలేను అని ఆదినారాయణరావు గారికి రాశాను. ఎందుకనో మరి అంజలి పిక్చర్ వారు శకుంతల ప్రయత్నం విరమించుకున్నారు, కానీ భరణి వారు చింతామణి తీయడానికే నిర్ణయించుకున్నారు. రామారావు గారి చేత బెల్వమంగళుడు వేయించారు. ఈ చిత్రం ప్రారంభమైన తర్వాత ఒక సందర్భంలో కలిసినప్పుడు రామారావు గారు నన్ను అడిగారు, బెల్వమంగళుడు ఎందుకు ఒప్పుకోలేదు అని. కాల్ షీట్స్ కుదరలేదు బ్రదర్ అని చెప్పాను లౌక్యంగా. ఇలాంటి స్థితిలోనే సంస్కారం కనిపించాలి. ఆయన ఆ పాత్ర ధరిస్తున్నప్పుడు ఆ పాత్ర మీద నాకున్న అభిప్రాయం చెప్పడం సంస్కారం కాదు, ధర్మము కాదు. అందుకే కుదరలేదు అని చెప్పాను. నటుడు ప్రేక్షకుల మనిషి, ప్రజలతో ముడిపడి ఉన్నాడు. ఆ నటుడును నటుడిగా చూసి జేజేలు పలికినా తిరస్కరించిన ప్రేక్షకులే. అందుకని తన పట్ల ప్రజలకు ఉన్న ఉన్నత భావాన్ని నిలబెట్టుకోవాలి. నేను దేవదాస్ సినిమాతో నాకు లభించిన కీర్తిని తగ్గించుకోకూడదు. ఎలాంటి కథల్ని ప్రేక్షకులు ఆమోదిస్తున్నారో, ఎలాంటి పాత్రని ఆదరిస్తున్నారో తెలుసుకొని అలాంటి పాత్రలే కనిపించాలి. అన్నీ హీరో పాత్రలే చెయ్యాలని కాదు. భిన్నమైన పాత్రల్లో కనిపించిన ప్రేక్షకులు హర్షిస్తారు. చింతామణిలో బెల్వమంగళుడికి, విప్రనారాయణుడికి కొంత తేడా ఉంది. విప్రనారాయణ సమగ్రమైన పాత్ర, బెల్వమంగళుడు ఒక విటుడు. విప్రనారాయణకు వచ్చినంత పేరు మళ్ళీ బెల్వమంగళుడికి రాదు. పైగా భానుమతి గారి వంటి మహానటిని చింతామణిగా ప్రజలు చూడలేరని నా ఉద్దేశం. ఇలా విశ్లేషించుకుని భరణి దంపతులకు మాటని కాదనాల్సి వచ్చింది తొలిసారిగా. ఇలా అంగీకరించిపోవడానికి గల కారణాల్లో వాళ్ళు ఒకరే కదా. నిజానికి మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు కదా. విప్రనారాయణ ఇచ్చి ఉండకపోతే అది వేరే విషయం. అయితే వారు నా శ్రేయోభిలాషులు గనుక నేను చింతామణిలో చెయ్యనన్నంత మాత్రాన నా మీద కోపం తెచ్చుకోలేదు, కక్ష పెట్టుకోలేదు. బాటసారి లాంటి మంచి సినిమాలో మహత్తరమైన పాత్రను ఇచ్చారు. అలా ఈ సినిమాలో పరస్పరం అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో పని పడుతుంది. అయితే డిఎల్ గారికి మాత్రం నా మీద కోపం వచ్చింది. కన్యాశుల్కం తీస్తున్నానని అందులో నన్ను గిరీశం వెయ్యమని అడిగినప్పుడు కాదన్నాను. గిరీశం పాత్ర కబుర్లు చెప్పి మాయ చేసే పాత్ర. ఇలాంటి లక్షణాలు గల పాత్రలు ముందే సినిమాల్లో వచ్చేసాయి గనుక పాత్రలో కొత్తదనం కనిపించదు. పైగా అబద్ధాలు, మోసాలు చేసే నెగటివ్ పాత్ర. అది ధరించడం నాకు, సినిమాకు కూడా ఉపయోగం ఉండదని డిఎల్ గారికి చెప్పాను. దేవదాస్ లాంటి ఒక గొప్ప పాత్ర ఇచ్చి నటుడిగా నన్ను ఇంకో కోణంలో చూపించి గిరీశం లాంటి పాత్ర చేయమనడం భావ్యం కాదు అన్నాను. ఆయన నొచ్చుకున్నారు, నేను నొచ్చుకున్నాను. తల్లి ప్రేమ సినిమా తీసినాటి నుండి ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మనవాడేనే అని భార్యతో అబద్ధం ఆడి ఇంట్లో భోజనం పెట్టినవారు, నా భవిష్యత్తు శ్రేయస్సు కోరిన ఆత్మీయులు. అటువంటి వారి మాట కాదని బాధ పెట్టానే అని బాధపడినా ఈ బాధల కంటే ముఖ్యమైనది ప్రేక్షక ఆదరణ, ప్రేక్షక బలం అని నమ్మి కాదనాల్సి వచ్చింది. అలాగే సావిత్రి కూడా మధురవాణికి సరైన పాత్ర కాదని చెప్పాను. నాకున్న బలమైన కారణాలు, నమ్మకాలు నాకున్నాయి. ఆ జాగ్రత్తతో పెద్దల మాటను మన్నించలేకపోయాను. అలాగే డిఎల్ గారు
చిరంజీవుల్లో కూడా అడిగారు. 2 ట్రాజడీ సినిమాలు కలిపిన కథ అంతా మంచిది కాదేమో అన్నాను. హీరోగా నాకు తగిన పాత్ర కాదన్నాను. ఏ పాత్ర అయినా నాకు ఉపయోగపడాలి, తర్వాత ప్రజల దృష్టిలో ఎలా ఉంటాను అని ఆలోచిస్తాను. మొత్తానికి చిరంజీవులు కూడా వద్దన్నానని డిఎల్ గారు మండిపడ్డారు. విశ్వాసం లేనివాడు అని కూడా అన్నారు. పైగా ఈ సినిమా నేను చేయనన్నానని రామారావు గారితో కూడా చెప్పారు. అది నాకు మరింత కష్టం కలిగించింది. అయితే నాకున్నంత ఆలోచన నిర్మాతలకు ఉండదా? నేను వారికంటే అధికుడినా? కాదు, ఎప్పుడూ కాదు. నేనంటే డిఎల్ గారికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. కానీ ఇలాంటి విషయాల్లో తప్పడం లేదు. అలాగే ఏకవీర తీద్దాం అన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. ఆ సినిమాలో నన్ను రామారావు గారిని పెట్టి తీయాలని ఆయన కోరిక. 2 హీరోలతో తీస్తే స్టార్ వాల్యూ ఉంటుందని, సినిమాకి బలం వస్తుందని చెప్పారు. కథపరంగా నాకు ఇష్టం లేదని మళ్ళీ తప్పుకున్నాను. అయితే కన్యాశుల్కం, చిరంజీవులు కాదన్నానని డిఎల్ గారు కక్ష పెంచుకుని నా దగ్గర రావడం మానేశారా? మానేయరు. ఈ తిరస్కారాల కంటే అధికమైనది మా ప్రేమ అనుబంధం. అందుకే మళ్ళీ దొంగల్లో దొర సినిమాకు అడిగారు. చేశాను. అది నా 60వ చిత్రం. 60 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవం జరుపుకొని నన్ను వృద్ధిలోకి తెచ్చిన నిర్మాతలను సత్కరించుకున్నాను. నా 60వ చిత్రం డిఎల్ గారిదే కావడం ఆనందకరమైన విషయం.